హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ ట్రక్ వాల్గోస్. మన వీడియోలు చూసే వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన బండి పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనకి కంప్లీట్ అయితే కాలేకుండా అనమాట. అందుకని చెప్పేసి మనం లోకల్ ట్రిప్పులు 2 ట్రిప్పులు అయితే కొట్టొచ్చేసాం. మండపేటకు ఒక ట్రిప్పు, ఆ తర్వాత చెన్నైకి ఒక ట్రిప్పు. మొత్తం ఆ 2 ట్రిప్పులు మనం తిరిగినప్పుడు మొత్తం హాల్టింగ్ అయితే ఉందన్నమాట. ఏం పెద్దగా అయితే ఏం మిగలలేదు. ఇంకా ఈ ట్రిప్ మనం చెన్నై ట్రిప్ వెళ్ళిన తర్వాత అన్లోడింగ్కి మన మరుస్వామిని ఇంకో డ్రైవర్ని అయితే పంపించాను. వాళ్ళు పంపించి ఖాళీ చేసుకుని వచ్చేలోగా మన బండి పేపర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం మనం అంతా క్లియర్ చేసుకొని అంతా రెడీ అయితే చేసుకున్నాం. స్టార్టింగ్ ట్రిప్పే ఇంకా పేపర్లు రెడీ అయిన తర్వాత మనం కర్ణాటక కాదూరు నుండి ఒక 35 కిలోమీటర్ల సిరుగుంప అయితే వచ్చేస్తుంది. అంటే కర్ణాటకలో అనమాట సిరుగుంప అంటే. అక్కడ నుండి మనం రైస్ లోడ్ ముంబైకి అయితే పెట్టేసుకున్నాం. ఈ ట్రిప్ అయినా మనం క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏం చేస్తాడో ఏంటో తెలియదు. 2 ట్రిప్లు అయితే లాస్ అయిపోయినాను. చూద్దాం, ఇంకా మనకు కూడా టైం అయితే లేదు. ఇంకా జనవరి 5వ తారీఖు వస్తే ఇంక ఈఎంఐ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం, ఈ ట్రిప్తో మనం కవర్ చేసుకుందాం అని చెప్పేసి మనం జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం ఫ్రెండ్స్. సిరుగుంప నుండి చిందునూరు వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. రోడ్ అస్సలు ఏమీ బాగుండదు. ఒక పక్క రోడ్డు లెఫ్ట్ సైడ్ వేస్తూ ఉన్నారు, ఇంకో పక్కన రోడ్ వచ్చేసి గుంతలు గుంతలు. ఆపోజిట్ బండి వచ్చిందనుకో చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. చూసుకుని అయితే వెళ్దాం. ఇంక ఇక్కడ కనిపించే సర్కిల్ వచ్చేసి చిందనూరు సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం గంగావతి వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి రైట్కి కట్ చేసుకుని వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇది రాయచూరుకి వెళ్ళే దారి. మనం ఇక్కడ నుంచి చిందనూరు వచ్చేసి 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత చిందనూరు ఊర్లో నుండి మనం ఫస్ట్ సిగ్నల్ ఏదైతే వస్తుందో ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ కట్ చేసుకుని అయితే వెళ్ళాలి. టైం వచ్చేసి కరెక్ట్గా నైట్ 12 అయితే అవుతా ఉంది. మనం కుష్టికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఎదురుగా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిత్తూరు దుర్గ, రైట్ సైడ్ వచ్చేసి సోలాపూర్ హైవే. మనం ఈ బ్రిడ్జ్ కింద నుండి మనం ఇక్కడ రైట్కి కట్ చేసుకొని హైవే అయితే ఎక్కాలి. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి హుబ్లీ అయితే వెళ్ళిపోతుంది. అది మనం అటు వెళ్ళకూడదు. ఈ దారిలో ఇంకా మనం హైవే అయితే ఎక్కాలన్నమాట. రోడ్ అయితే పర్వాలేదు. అక్కడ నుండి కుష్టికి వచ్చేదాకా బ్రేకర్లు అప్పుడు 3 4 అయితే ఉండేది అనమాట. పర్వాలేదు. బ్రేకర్లు కూడా చాలా సాఫ్గా అయితే చేశారు అనమాట. అంతకుముందు చిన్న చిన్న 4 5 అయితే ఉండేవి. ఇప్పుడు ఏ ఇబ్బంది అయితే లేదు. బ్రేకర్లు చాలా తక్కువ అయితే ఉన్నాయి. చూసుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది అయితే లేదు. హైవే అయితే ఎక్కేసాం మొత్తానికి. ఇక్కడ నుండి ఇంకా సోలాపూర్ దాకా మనకి 4 లైన్ హైవే అనమాట. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి తెల్లవారుజామున 4:30 అయితే అవుతా ఉందన్నమాట. ప్రజెంట్గా ఇప్పుడు బిజాపూర్లో మన బండికి డీజిల్ ఫుల్ అయితే చేయించేసాం. ఇక్కడ డీజిల్ ఫుల్ చేశాక మనకి మైలేజ్ వచ్చేసి ఈ 4 లైన్లో వచ్చింది కాబట్టి కొద్దిగా 3 అయితే వచ్చేసింది మైలేజ్. ఇంకా ఒక్కోసారి ఒక్కో లెక్క అయితే వచ్చేస్తుంది కూడా, సరిగా అర్థమైతే కాదు. చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే ఫుల్ చేద్దామో అక్కడ ఫుల్ చేసేటప్పుడు ఎలా వస్తుంది ఏంటో చూద్దాం. ముందుగా ఇక్కడ టోల్ గేట్ అయితే కనిపించింది కదా, ఈ టోల్ గేట్ దాటగానే మనం ముందు దాటిన తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని మరి వేరే దారిలో అయితే వెళ్ళిపోవాలి. ఇంక స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంక సోలాపూర్ వెళ్ళిపోతుంది అనమాట. మనం సోలాపూర్ మీదుగా వెళ్ళే అవసరం అయితే లేదు. బిజాపూర్లో లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మహారాష్ట్రలోకి అయితే నైటే మనం ఎంటర్ అయిపోయామన్నమాట. మహారాష్ట్రలో వచ్చేసి రోడ్ వచ్చేసి చూడొచ్చు, సిసి రోడ్. మనం కర్ణాటక నుండి మహారాష్ట్ర బార్డర్ టచ్ అయ్యేటప్పుడు ఒక 15-20 కిలోమీటర్ రోడ్ అయితే ఏం బాగలేదు. దాని తర్వాత మహారాష్ట్రలో ఫుల్ ఎంటర్ అయిన తర్వాత రోడ్ వచ్చేసి మొత్తం సిసి రోడ్ సూపర్గా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వెనకాల అయితే కనిపిస్తుంది కదా టీ స్టాల్. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. చాలా మంది ఇక్కడ బాగా తాగుతూ ఉంటారు అనమాట. అందుకే మనం కూడా ఇంకా అక్కడక్కడ తాగేది ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్గా జత్తలో వచ్చేసి మనం ఇక్కడ సైడ్ బండి ఆపేసి ఇక్కడ టీ తాగాం. సూపర్గా అయితే ఉంది టీ అయితే. ఇక మనం ఇక్కడ నుండి బయలుదేరిపోదాం. ఇది వచ్చేసి మొత్తం జత్ అనమాట. ఇంకా మహారాష్ట్రకి సంబంధించింది ఇది. ఇంకా మనకి ఇదంతా మహారాష్ట్రనే. ఇంకా చూద్దాం ఇక్కడ నుండి మరి ముందు ఎలా ఉంది ఏంటి జర్నీ అనేది. ఇది కరాడ్ అయితే వెళ్ళిపోతుంది. మనం సాంగ్వాలకు వచ్చేసి ఇక్కడ రైట్కి అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. జత్తు మన ఊరు బస్ స్టాండ్ దాటిన తర్వాత ఇక్కడ రైట్ కట్ చేసుకుంటే ఇది ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి ఒక 60 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది. 60 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఇంకా రోడ్ ఎలా ఉందో ఏంటన్నది అది కూడా చూసుకుందాం. జత్తు నుండి సాంగోల దాకా ఇక్కడ కనిపించే రోడ్డు అంతకుముందు నేను ఒక 2 సంవత్సరాల కింద అయితే వచ్చాను. అప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. రోడ్డు ఫుల్ రిపేర్లో అయితే ఉండేదన్నమాట.
అస్సలు రోడ్డు కొద్ది కూడా జర్నీ సాగేదే కాదు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తా ఉన్నాను. మరి రోడ్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. సాంగోల దాకా వెళ్ళే వరకు మళ్ళీ ఎక్కడన్నా రిపేర్ ఉందో, మరి మొత్తం ఇలాగే ఉందో ఏంటనేది అది కూడా చూద్దాం. మహారాష్ట్రలో రోడ్లు వచ్చేసి మొత్తం అప్ డౌన్ అయితే ఉంటుంది అనమాట. ఫుల్ రొలేషన్ కూడా అవుతూ ఉంటుంది బండి. రోడ్ వచ్చేసి ఇప్పటిదాకా సూపర్గా అయితే ఉంది రోడ్డు. సాంగోలకి అయితే వచ్చేసాం. మామూలుగా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కటింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ కటింగ్లో కట్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. ఆ రోడ్డు కొద్దిగా రిపేర్ అయితే ఉందనేది చెప్పారు. అందుకే మనం స్ట్రైట్గా పండ్రపూర్ మీదుగా వెళ్దామని చెప్పేసి మనం స్ట్రైట్గా అయితే వెళ్తా ఉన్నాం. జత్తు నుండి సాంగోల వరకు రోడ్ వచ్చేసి ఎక్కడ రిపేర్ అయితే లేదు. మొత్తం రోడ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ కనిపించే సీసీ రోడ్ ఇప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అదే మాదిరిగా ఉందన్నమాట. రోడ్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 9:30 అయితే అవుతా ఉంది. మనం పండ్రాపూర్ బైపాస్ రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం. చూడండి రోడ్లు వచ్చేసి ఇలానే ఉన్నాయన్నమాట. మనకి సీసీ రోడ్ పండ్రాపూర్ కొద్ది ఎంట్రన్స్లో బైపాస్ రోడ్లో కటింగ్ అవ్వగానే మనకి ఇలా అయితే వచ్చేసింది. మనం సాంగల నుంచి లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోయింటే మనకు ఒక 30 కిలోమీటర్లు తక్కువ అయితే వచ్చేది మైలేజ్. కాకపోతే రోడ్డు రిపేర్ ఉండడం వల్ల మనం ఇప్పుడు డైరెక్ట్గా సాంగల నుండి పండ్రాపూర్కి వచ్చేసాం. పండ్రాపూర్ నుండి మనకు ఒక 30 కిలోమీటర్ ఎక్స్ట్రా అయితే అవుతుంది. కాకపోతే రోడ్ వచ్చేసి సూపర్గా అయితే ఉంటుందని చెప్పి అయితే అన్నారు. ఇప్పటిదాకా నేను కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాను కదా, రోడ్ వచ్చేసి సూపర్గానే ఉంది. మనం ఏ రోడ్డు బాగుండే రోడ్లో వెళ్తే కొద్దిగా బండి కూడా మైలేజ్ వచ్చేస్తుంది, బండి కూడా స్పీడ్ మీద అయితే వచ్చేస్తుంది అనమాట. రోడ్డు బాగాలేకుండా రోడ్లో మనం వచ్చామనుకో గేర్లో అడుక్కుంటూ చూసుకుంటూ ఇబ్బంది పడుకుంటూ అయితే రావాలి. అందుకే ఇంకా మనం స్ట్రైట్గా అయితే వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ పండ్రాపూర్లో వచ్చేసి 2-3 కటింగ్లు అయితే ఉంటుంది అనమాట. బైపాస్లో లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇంకా మనం మళ్ళీ ఇక్కడ నుండి లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోతే ఇంకా స్ట్రైట్గా పల్టన్ అయితే వచ్చేస్తుంది. వెనకాల రైట్ సైడ్ కట్ చేసుకొని వెళ్ళిపోతే పండ్రాపూర్ ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం. పండ్రాపూర్ బైపాస్ రోడ్లు అన్నీ దాటిన తర్వాత ఇంకా మనకి 4 లైన్ అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్గా పల్టన్ దాకా 4 లైన్ ఉందో ఏంటో తెలీదు. రోడ్ వచ్చేసి 4 లైన్ అయితే వచ్చేసింది. అంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఈ 4 లైన్ కూడా రిపేర్లో అయితే ఉండేదన్నమాట. ఇంకా అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది. మొత్తానికి ఇప్పుడు 4 లైన్ అయితే ఎక్కేసాం. మరి ఎక్కడ దాకా ఉందో ఏంటో తెలియదు. ఇది కూడా చూద్దాం. టైం వచ్చేసి కరెక్ట్గా మధ్యాహ్నం 3 అయితే అవుతుంది. వంట అంతా చేసుకునే దానికి ఒక చట్నీ బండి అయితే ఆపేసుకుని ఇలా గ్రిల్ అయితే ఫుల్ ఎత్తైతే పెట్టేసుకున్నాం. ఇంజన్ ఫుల్ వేడి మీద అయితే ఉండేదన్నమాట వచ్చినప్పుడు. ఇక మన వంట అవన్నీ అయిపోయింది క్లియర్. ఇక్కడ నుండి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకొని బయలుదేరిపోదాం. ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పార్టీకి కాల్ చేసి 5 6 వచ్చినా కూడా అన్లోడ్ అయితే చేస్తామని అయితే చెప్పాడు. కాకపోతే మనకు టైం అయితే కుదరదు. 4 అయితే అవుతా ఉందన్నమాట టైం. ఇది మనకి ముందు వచ్చే ఊరు వచ్చేసి లోలంద్. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ కట్ చేసుకొని మనం ఊర్లోకి వెళ్ళిపోవాలి. ఇక రైట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఇది వచ్చేసి మరి మనకి సోలాపూర్ టు పూనా హైవే అయితే టచ్ అవుతుంది అనమాట. చౌకోలా అని చెప్పేసి ఊరైతే వచ్చేస్తుంది, అటు వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకుని ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ కనిపించే ఊరంతా లోలంద్ అనమాట. బాగా చాలా ఇరుగ్గా అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఈ ఊర్లో రైట్కి ఇక్కడ కట్ చేసుకొని మనం ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి సిరివెల్ అని చెప్పేసి ఒక ఊరు వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా మనకి ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇది కూడా కొద్దిగా పాయింట్ రోడ్, కొద్దిగా డబల్ రోడ్ అట్లయితే ఉంటుంది. చూసుకుని అయితే వెళ్తూ ఉండాలి. ఈ మహారాష్ట్రలో వచ్చేసి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ పోతూ ఉండాలి అనమాట ఇరుకు రోడ్లో వచ్చేసి. ఎందుకంటే స్టేట్ కానీ స్టేట్లో మనం అయితే ఉన్నాం. మన బండిని చూసేసి వీళ్ళకి చాలా చులకనగా అయితే ఉంటుంది. ఏదైనా కార్ తగిలినా, బైక్ తగిలినా, మనుషులు తగిలినా తంతారు. ప్లస్ మళ్ళీ డబ్బులు వసూలు చేసేది కూడా అలాగే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. లోలను దాటగానే ముందు కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ కటింగ్లో కొద్దిగా అప్ అయితే ఉందన్నమాట బండికి. ఆ డబల్ ట్రాలీ మొత్తం చెరుకులు ఫుల్ లోడ్ అయితే చేసేసుకున్నాడు. ఆ ఇంజన్ లాగలేకపోతుంది అనమాట. అప్పు ఎక్కించేదానికి చాలాసేపటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కరెక్ట్గా సెంటర్లో అయితే ఉంది ట్రాక్టర్. ఇక చాలా ట్రై చేశాడు ఆ డ్రైవర్ కూడా, అస్సలు ఎక్కలేకపోతూ ఉంది. ఆల్రెడీ ఇంజన్ పైకి లేచి అయితే ఉంది. కార్ల వాళ్ళు వచ్చేసి చూడండి ఇలా సందు కొద్ది గ్యాప్ దొరికితే అలా దూరేదానికి అయితే చూస్తూ ఉంటారు. పొరపాటున ట్రాక్టర్ ఆయన పైకి లేపేదానికి ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. పొరపాటున కార్ వాళ్ళు వచ్చేసి ఆ లేపేటప్పుడు కొద్దిగా టచ్ అయిందనుకో మళ్ళీ ఇంకా అంతా ఎంత ఉంటుంది అనమాట. వెళ్తానా తగిలిన దానికి పెద్ద రామాయణం అయితే చేస్తూ ఉంటారు.
వీళ్ళు కూడా కొద్దిగా కూడా కారు వాళ్ళకి ఓపిక అనేది ఉండదు ఈ మహారాష్ట్రలోన. ఫస్ట్ దూరిందే లెక్క. ఇక వెనకాల ఈ ట్రాక్టర్ ట్రాలీకి రాళ్ళు పెట్టేసుకొని ఇది డబల్ ట్రాలీ అయితే ఉంది కదా, ఈ డబల్ ట్రాలీని ఒక ట్రాలీ ఊడు తీసేసుకొని సింగిల్ ట్రాలీ ఏదైతే ఉంటుందో సింగిల్ ట్రాలీ లాగేసుకొని ముందుకెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ ఐడియా మీదుగా ఆ వెనకాల ట్రాలీ కింద ఊడు తీసుకునే దానికైతే చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకా డబల్ ట్రాలీ అయితే లాగడం అయితే లేదు, కొద్దిగా అప్పు ఉంది, టైర్లు అక్కడక్కడే తిరుగుతూ ఉందన్నమాట. చూడవచ్చు మీరు కూడా. చాలా ఇబ్బంది పడి ఆ డ్రైవరు బండి పైకి లాగేదానికైతే చూస్తూ ఉన్నాడు. ఇంకా మొత్తానికి డబల్ ట్రాలీ లాగలేకపోయింది కాబట్టి ఇక ట్రాలీ ఒకటి అక్కడే సెంటర్లో పెట్టేసుకొని ఒక ట్రాలీని తీసుకొని ముందు మళ్ళీ అక్కడెక్కడైనా పెట్టేసుకొని మళ్ళీ ఈ ట్రాలీ కూడా గుంజుకుని అయితే వెళ్ళిపోతాడు. మనకు వచ్చేసి ఇక మధ్యలో అయితే పెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ మనం ఎట్లా పోలే అంటే తెలియదు, మళ్ళీ ఆడ ఎప్పుడు ఇడిసి వచ్చేస్తాడు ఏంటో చూద్దాం. కరెక్ట్ మిడిల్లో అయితే పెట్టేశాడు అనమాట. మొత్తానికి సిరివెల్ క్రాస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి మనం ఇక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జి దాటగానే మనం రైట్ సైడ్ కట్ చేసుకొని కింద వెళ్ళిపోతే మనకు హైవే కూడా కనిపిస్తుంది అండి, 4 లైన్. అది మనం ఇక్కడ రైట్కి కట్ చేసుకొని ఆ 4 లైన్ ఏదైతే ఉందో ఆ 4 లైన్లో నుంచి అయితే వెళ్ళాలి. ఇక ఆ 4 లైన్ అది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళే రూట్ అంటే బెంగళూరు టు ముంబై హైవే అనమాట. ఇది ఇక్కడ కనిపించేదంతా. ఇక్కడ నుండి మనకి పూనా దాటేంత వరకు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుని అయితే పోతూ ఉండాలన్నమాట. చాలా స్పీడ్ మీద అయితే వస్తూ ఉంటుంది. ఎక్కువ కారు వాళ్ళు వచ్చేసి చాలా ఓవర్ స్పీడ్ మీద అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ హైవేలో వెళ్ళేటప్పుడు మనము పూనా దాటేంత వరకు చాలా జాగ్రత్త, అంటే చాలా జాగ్రత్త మీద వెళ్తూ ఉండాలి. పూనా వెళ్ళే దారిలో మనకి ఇక్కడ అయితే చూడవచ్చు, ఇక్కడ కొండకి ఇట్లా టన్నెల్ అయితే ఉందన్నమాట. ఈ టన్నెల్ గృహలో అయితే మనం వెళ్తూ ఉన్నాం. లోపల వచ్చేసి చూడవచ్చు ఎలా ఉందో. మొత్తం ఇది పూనా వెళ్ళేంత వరకు ఫుల్ డౌన్ అయితే ఉంటుంది అనమాట. ఈ గృహలో చూడొచ్చి మన బండి కూడా ఎలా వెళ్తూ ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే స్లోగా అయితే వెళ్తూ ఉండాలి, ఎందుకంటే ఫుల్ డౌన్ అయితే ఉంటుంది. అందుకే జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. పూనా సిటీలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ సిగ్నల్స్ అవన్నీ ట్రాఫిక్ అన్నీ పెరిగిపోతూ ఉందన్నమాట. ఈ పూణే దాటేంత వరకు మనకి ట్రాఫిక్ వచ్చేసి చాలా ఫుల్ అయితే ఉంటుంది. చాలా టైం కూడా పట్టేసుకుంటుంది అనమాట. అక్కడ సిటీలోకి వెళ్ళిపోయే దారులు అనమాట అవి. ఇక మనం బైపాస్లో అయితే వెళ్తూ ఉన్నాం. మామూలుగా మన బండ్లు వచ్చేసి సిటీలో పూనా దాటాలనుకుంటే ఈ ట్రాఫిక్ క్లియర్గా ఉండాలనుకున్నప్పుడు మనం సిరివేల్ క్రాస్ అని అయితే చెప్పాను కదా, అక్కడ నుండి కొద్దిగా దూరం వచ్చిన తర్వాత హోటల్ దగ్గర ఎక్కడెక్కడ ఆపుకొని 10:30 తర్వాత బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి సిటీలో 11:30, 12 అయితే అవుతూ ఉంటుంది. అప్పుడు ట్రాఫిక్ వచ్చేసి చాలా క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మంచి ట్రాఫిక్ టైంలో మనం కరెక్ట్గా 8:30 అయితే అవుతా ఉంది. ఆ టైంలో అయితే వెళ్తూ ఉన్నాం కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం కనిపించేదంతా పూనానే అంతా. ఇది మనం పూనా సిటీలో అయితే వెళ్తూ ఉన్నాం. అంటే బైపాస్ రోడ్ ఉంటుంది మనకి, అది నో ఎంట్రీ గింటి అట్లాంటిది ఏమి ఉండదు. కాకపోతే ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో వచ్చేసి మనం చూసుకుంటూ అయితే పోతూ ఉండాలన్నమాట. మామూలుగా మనం నైట్ 10:30, 11 ఆ టైం గురించి ఇంక ఏ ట్రాఫిక్ అనేది ఏది ఉండదు. పూణే సిటీ దాటిన తర్వాత మనకి ముందు ఎక్స్ప్రెస్ హైవే అయితే వచ్చేసింది చూడండి. ఈ ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి మొత్తం సీసీ రోడే ఉంటుంది. అటు సైడు బండ్లు అప్పు ఎక్కుతూ ఉంటుంది అనమాట. మనం వచ్చేసి ఇప్పుడు మొత్తం మనం ముంబై వెళ్ళేంత వరకు మొత్తం డౌన్ అయితే ఉంటుంది. ఈ డౌన్లో బ్రేకులు అస్సలు నిలబడవు. చాలా జాగ్రత్తగా నిదానంగా గేర్లో కొద్దిగా చూసుకుంటూ దిగుతూ ఉండాలన్నమాట. మనకి టన్నెల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ కొండకి అంత ఓలైతే ఉంటుంది అనమాట. అందులో మన బండ్లు ఇలా వెళ్తూ ఉంటుంది. మనకి ముంబైకి వెళ్ళే లోపల ఒక పూనా నుండి మనకు ఒక 4-5 ఇట్లాంటివి టన్నెల్ అయితే వచ్చేస్తుంది. ఇందులో లోపల వచ్చేసి చూడొచ్చు ఎలా ఉంది కదా, సూపర్గా అయితే కనిపిస్తుంది మనకైతే. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ఎక్స్ప్రెస్ హైవేలో వచ్చేసి 2 వీలరు అలాగే 3 వీలరు అలో అయితే ఉండదు. మనం ఇంకొక విషయం వచ్చేసి మనం ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో కార్లు వెళ్ళాలి అనమాట. దాని తర్వాత సెకండ్ బస్సులు. మనకు వచ్చేసి హెవీ వెహికల్ లాస్ట్ లైన్లో అయితే నిదానంగా చూసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఈ టోల్గేట్ మనం మళ్ళీ ఇక్కడ టోల్గేట్ కట్టుకున్న తర్వాత ముందుకు వెళ్ళిపోతే ఇంకా మనకి డౌన్ అనేది అంతా కంప్లీట్ అయితే అయిపోతుంది. మనం ముందుగా లైన్లో అయితే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ మనకి పైన కండాల ఘాట్ డౌన్ దిగేటప్పుడు ముందు ఒక టోల్గేట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత డౌన్ అంతా దిగిన తర్వాత వచ్చే టోల్గేట్ ఇదే. ఇంకా మనకి ఇక్కడికి ఘాట్ అంతా అయిపోయింది ఇంకా డౌను. ఇందులో కరెక్ట్గా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉండాలి. మనకి ఆల్రెడీ
ఇంకా గేట్ ఓపెన్ అయితే ఉంది. ఇంక నిదానంగా చూసుకుంటూ అయితే వెళ్దాం. చాలా ఇరుగ్గా అయితే ఉందన్నమాట ఇది. మరి టోల్ గేట్లో ఏదన్నా పొరపాటున ఏదో కొద్దిగా మన మిర్రర్ తగిలి మంది పగిలిపోయినా వాళ్ళు మన పగిలింది చూడరు, వాళ్ళు తగిలింది చూసి మనల్ని డబ్బులు వసూలు చేస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే టోల్ గేట్ అయితే దాటేసాం. ఇంకా ఇక్కడ నుండి మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్కి వెళ్తే మనం వాసి వెళ్ళిపోతాం. ఇక్కడ లెఫ్ట్కి కట్ చేసుకొని వెళ్ళిపోతే ఇక్కడ పన్వేలు అనమాట. పన్వేలు జేఎన్పిటి రోడ్ అని అయితే అంటారు. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ కట్ చేసుకొని ఇక్కడ నుండి ఒక 15-20 కిలోమీటర్ అయితే వెళ్ళాలి అన్లోడింగ్ పాయింట్కి. 4 ఉంది, గోవా వచ్చేసి 550, జేఎన్పిటి 27 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇంకా స్ట్రైట్గా వచ్చేసాం ముందుకైతే. మనం ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జిలో నుండి మనం యూటర్న్ తీసుకుని మళ్ళీ యూటర్న్లో వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి అడ్రస్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం కంటైనర్లు, టాలర్లు, కంటైనర్లు, బస్సులు మొత్తం యూటర్న్ చేసుకోవాలంటే ఈ మూరులో నుండే మనం యూటర్న్ చేసుకొని అవతల రోడ్డుకి వెళ్ళాలి. చాలా ట్రాఫిక్ అయితే అయింది అనమాట. చాలాసేపు అయితే అయింది ఇక్కడ నిలబడి. చూడండి కంటైనర్ కూడా వెళ్తూ ఉంది. అస్సలు నువ్వు నేను అన్నట్టుగా గ్యాప్ పెట్టుకోకుండా వెళ్తూ ఉన్నారు. ఇంకా చాలాసేపు అయితే అయింది మనం నిలబడి. చూసుకుని అయితే మనం రైట్కి కట్ చేసుకోవాలి. బండ్లు వస్తూనే ఉన్నాయి. బస్సు కూడా హైటెక్ బస్సు, ఇది గోవా సైడ్ వెళ్తుందో మరి ఏమో తెలీదు. మొత్తానికి ఈ మూరు ఇంకా దాటట్లేదు, ఇంకా నిలబడ్డాం ఇక్కడే. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకోవాలన్నమాట. మన పాయింట్ వచ్చేసి ఇక్కడే. ఎక్కడుందో అని చూసుకుంటూ అయితే వచ్చేసాను. మొత్తం ఏంటో తెలియదు కానీ మొత్తం ప్రతి ట్రిప్ కంటైనర్ యార్డ్లు ఎక్కడైతే ఉంటుందో మొత్తం అందులోనే అన్లోడింగు, లోడింగు అట్లా జరుగుతూ ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ కాటా అయితే కనిపిస్తుంది కదా, ఈ కాటా వేసుకొని తర్వాత మనం అది ఏదైతే ఉందో బిల్లు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంట్రీ చేసుకుంది మనది ఫస్ట్ బండి అని అయితే చెప్పేసి రాసేసుకుంటారు. ఇంకా మార్నింగ్ రాగానే ఇంకా మనదే ఉంటుంది సీరియల్. చూశారు కదా ఫ్రెండ్స్, మన ముంబై జర్నీ ఎలా ఉందో ఏంటో కామెంట్ రూపంలో చెప్పవచ్చు. మనం ఇంకా సైడ్లో ఎక్కడైనా పెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత అన్లోడింగ్ అయితే చేసేసుకుందాం. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి మనకి 12 అయితే అవుతా ఉంది. టైం వచ్చేసి 10:30 అయితే అవుతా ఉంది. మన బండి రాగానే కంటైనర్ రివర్స్ కొట్టించేసి చాలా వరకు అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక కంటైనర్ కెపాసిటీ వచ్చేసి 28 టన్నులు ఇక్కడ కంటైనర్లో కనిపిస్తుంది కదా, అందులో మన సరికే. మిగతా 2 టన్నులు వచ్చి ఇంకో కంటైనర్లో అయితే దించుతూ ఉన్నారు. మొత్తానికి మన బండి అన్లోడ్ అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. టైం వచ్చేసి 12:30 అయితే అవుతా ఉంది. అంతకుముందు ట్రిప్లో మనకి 3 రోజులు 4 రోజులు అన్లోడింగ్ పాయింట్లో వెళ్ళిపోయేది అనమాట. ఆ 2 ట్రిప్పులకన్నా ఈ 3వ ట్రిప్ చాలా తొందరగా అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంది నాకైతే, ఎందుకంటే ఫస్ట్ టైం చాలా తొందరగా అన్లోడ్ అయితే అయిపోయింది. ఇక మనం ఎంటీ కాటా వేసుకున్న రిసిడ్ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ అయితే చేసేసుకుందాం.